వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విక్రమాదిత్య గారు ఉన్నారు. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సూర్యరశ్మి సార్, మాఘమాసం వచ్చేసింది కదా. మాఘమాసం అంటే పెళ్లిళ్ళ సీజన్, పండుగల సీజన్, హడావుడ్ల సీజన్ అనే అనుకుంటాం. అసలేంటి మాఘమాసం? మనిషికి ఈ మాసం ఎలా ఉపయోగపడుతుంది అంటారు? అంటే యావత్ అంటే మనిషి కాదండి, జీవరాశికి. జీవరాశికి. సూర్యోదయ సూర్యాస్తమయాల మీద ఎవరు ఆధారపడి ఉంటారు? అందరం కూడా. ప్లాంట్స్, మొక్కలు, చిన్న చిన్న మొక్కలు, జీవము కూడా. సమస్త జీవానికి మాఘమాసం అనగానే అంటే మనకి స్పృహ ఉంది, జ్ఞానం ఉంది కాబట్టి దీన్ని పూర్వం ఎక్కువ వివాహాలకి మాఘమాసం అనగానే పెళ్లి, ఒక మగువ మాఘమాసం కోసం ఎదురు చూడటం, వివాహాలు చేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి మాసం ఇది. ఎందుకంటే అది దశమస్థానం. మనకి మకరలోకి రవి సంచారం జరిగి కుంభంలోకి వెళ్లే ముందు మాఘమాసం స్టార్ట్ అవుతుంది. కర్మస్థానం, కర్మస్థానానికి ఎదురుగుండా ఉండేది పంచమస్థానం, ప్రేమ. ఇక్కడ సప్తమాన్ని లింక్ పెడుతుంది, రెండు జంటల్ని భాగస్వాములు చేస్తుంది, ఒక రెండు హృదయాల్ని. దానికి కావాల్సింది ఏంటి? పసుపు తాడు ఇవి కాదు కదా బంధాలు, ప్రేమ. ఆ ప్రేమ కారకుడు సూర్యుడు. అందుకని మాఘమాసంలో వివాహాలు జరిగితే ఆ వివాహాలు చిరకాలం శాశ్వతంగా ఉంటాయి. అందుకని మాఘమాసానికి విశేషంగా శుభకార్యాలు అని పెట్టడం జరిగింది. నిజంగానే ఉంటాయి అంటున్నారా ఈ రోజుల్లో? ఇప్పుడు లేవు కదా, ఇప్పుడు మాఘమాసం కాదు, అంటే వివాహాలు ఎప్పుడు పడితే అప్పుడు చేస్తున్నాం. మరి ప్రధానంగా పొడుగున అంటే ఉండవలసింది ఉండట్లేదు, శాస్త్రీయత లేదు, ఆడంబరాలు అధికంగా ఉన్నాయి. అందుకని పెళ్ళిళ్ళు మనం ఆ మాటలు మాట్లాడకూడదు. అందుకని శాస్త్రం చెప్పింది, ప్రకృతి దానికి తగ్గట్టుగా తన నియమానుసారం జరుగుతున్నప్పుడు ఒక మనిషి తప్ప మిగతావన్నీ కూడా ప్రకృతిని అనుసరిస్తూ జీవనాన్ని సాగిస్తుంది. వాటిల్లో ఏం లేవు. అంటే ఇక్కడ వివాహ బంధము అనేది కేవలం మానవులకు సంబంధించిందే. ప్రారంభంలో ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదు, పెండింగ్లో ఉన్నటువంటి కోర్టులో కేసెస్ ఉండేవి కాదు. ఒక శాస్త్రాన్ని, ఒక ధర్మాన్ని అనుసరించి వెళ్ళేవారు. ధర్మ విరుద్ధంగా చేస్తున్నాం, ప్రేమలో లేని ఆడంబర వివాహాలు జరిపిస్తున్నాం, దానివల్ల ఇబ్బందులు పడుతున్నాం. మనుషుల దగ్గర ప్రేమలే లేదు, అంటే మనం ఋతు ధర్మాలను అనుసరించట్లేదు. కాబట్టి మనలో సహజంగా మనిషిలో అంటే మానవత్వము, మృగానికి మానవుడికి తేడా ఏంటి? అదే కదా, ఎమోషన్స్. అది మన దగ్గర ఉంది, కానీ అవి కూడా మన దగ్గర కోల్పోతున్నాం కదా. ఈ రోజుల్లో న్యూస్ చూస్తుంటే చాలా దారుణమైన పరిస్థితి, వాటిని కోల్పోతున్నాం. కేవలం అంటే భౌతిక దేహాలు వేరు, ఆత్మ ఒకటే. ఆ ఆత్మకారకుడు సూర్యుడు. ఆ సూర్యుడికి ఇష్టం అని కాదు, సూర్యుడి శక్తి అధికంగా ఉండే మాసం మాఘమాసం. మాసానం మాఘమాసం ఉత్తమం. ఇక్కడ ఉత్తరాయణ పుణ్యకాలాలు అంటే తన నడకని, దక్షిణాయనంలో ఉన్న నడకని ఆపి రథాన్ని తిప్పుకొని మళ్ళీ నడక ప్రారంభిస్తారు. ఇక్కడ నుంచి మనం పుణ్య కార్యాలు చేయడానికి, కర్మాచరణలు చేయడానికి మంచి కాలం అని మాఘమాసాన్ని చెప్పడం అంత ఉత్తమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి మాసం. మరి మనం మాఘమాసంలో ఖచ్చితంగా చేయవలసినవి, అస్సలు చేయకూడని పనులు ఏమన్నా ఉన్నాయండి స్పెసిఫికల్ గా? అంటే కేవలం అంటే మొన్న మకర సంక్రమణం జరిగింది, మకర సంక్రాంతి పండుగ జరుపుకున్నాం. తర్వాత రేపు కుంభ సంక్రమణం జరుగుతుంది. ఇది ప్రతి నెలలోనూ రవి రాశి సంచారం చేస్తూ ఉంటారు, ఒక్కొక్క రాశి యొక్క శక్తిని మనకి అందిస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు చేస్తున్నది ప్రతిరోజు చేయాలి. అనుదిన ధర్మాలలో మనం సూర్యుడినే ఫాలో అవుతూ ఉంటాం. అందులో ప్రధానంగా ఇక్కడ సాధన చేసుకోవడానికి 365 రోజులు ఒకేలా ఉన్న సూర్యోదయ సూర్యాస్తమయాల్లో చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ప్రకృతిలో జరుగుతున్నటువంటి ఆ మార్పులని అనుసంధానంగా చేసుకుంటే ఇప్పుడు చలి అధికంగా ఉంటుంది. చలి విడిచిపెడుతూ మాఘమాసం చివరిలోకి వస్తలోకి శివరాత్రి చలి శివశివ అంటూ వెళ్ళిపోతుంది, ఎండాకాలం ప్రారంభం అవుతుంది. ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఋతువుకి అనుగుణంగా మన శరీరం దాన్ని తట్టుకునే విధంగా మనం తీసుకుంటున్నటువంటి ఆహార విహార వ్యవహారాల్లో మార్పులని సూచిస్తూ ప్రతి దేవీ దేవత యొక్క ఆరాధన ఉంటుంది. ఇది కేవలం ఒక భక్తి కాదు, అందులో పెద్ద సైన్స్ ఉంది. దానికి తగ్గట్టుగానే మనం తీసుకోవాల్సినటువంటి పదార్థాలు ఇవి అని చెప్పడం జరిగింది. బెల్లం ఎక్కువగా వాడతాం మాఘమాసంలో, సూర్యుడికి బాగా ప్రీతికరం అని చెప్పేసి బెల్లాన్ని వాడతాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన పంటలు వచ్చినాయి, మన సంక్రాంతి ఆ ఒడ్డుల్ని నానబెట్టి 3 రోజులు నానిన తర్వాత వాటిని మరపట్టిస్తారు, అటుకులుగా తయారు చేస్తారు.
ఆ అటుకులు బెల్లాన్ని ప్రసాదంగా మాఘమాసం అంతా తీసుకుంటాం. అంటే తేలికగా జీర్ణం అవ్వాలి, ప్లస్ అది మనకి శక్తినివ్వాలి. మనకి అటుకుల్లో విపరీతమైనటువంటి ఐరన్ కంటెంట్ ఉంటుంది. అది ఈజీ డైజెస్టబుల్. 3 రోజులు నాలిన ఒడ్లు, వాటిలో పై పొట్టు తీసేస్తే పల్చటి పొరల్లా వస్తాయి. వాటిని పాలలో నానబెట్టుకుని దాంట్లో బెల్లం కలుపుకుని ఈ మాఘమాసం అంతా అటుకుల మీద ఎక్కువ వెళ్తుంది. అంటే అధికంగా సూర్యశక్తి ఉంది. దాన్ని రిసీవ్ చేసుకోవడానికి మన శరీరాన్ని సిద్ధం చేసుకోవడానికి చేసే ప్రక్రియ. మనం హిందూ సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో ప్రతిదీ, మీరు ఏ క్రతువు, కార్తీక మాసం చూసుకున్నా, ఆశ్వీజ మాసం చూసుకున్నా, ఏదైనా సరే మనల్ని మనం అభివృద్ధి పరుచుకోవటానికి సైన్స్ విధంగా చెప్పడం చేతగాక ధర్మాచరణలో పెట్టడం జరిగింది. సో మరి మనం చేయకూడని పని ఏంటి అని? చేయకూడనివి సూర్యోదయ సూర్యాస్తమయాల మధ్య జీవన విధానం ఉండాలి. సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి అభిముఖంగా అర్ఘ్యాన్ని ఇచ్చుకోవటం. ఇక మనకి రొటీన్స్ ని మిస్ కాకుండా చూసుకోవాలి. అంటే ఇది మన బర్త్ చార్ట్, అంటే చూసుకున్నా చూసుకోకపోయినా జాతకం అనేది, తలరాత అనేది ఒకటి ఉంటుంది. అది లగ్నం దగ్గర నుంచి ఒక్కొక్కటి, అంటే లగ్నం అనగానే శరీరం, ద్వితీయ స్థానం అంటే మనం తినే తిండి, వాక్కు, తృతీయ స్థానం అంటే విక్రమ స్థానం, సోదర స్థానం, చతుర్థం అంటే తల్లి, వాహనాలు, పంచమం అంటే ప్రేమ, విద్య, షష్టమం అంటే మనం డైలీ రొటీన్ చేసే పనులు. అవి ఎప్పుడు కాలానికి అనుగుణంగా ఒక నిర్మిత టైంలో ఉండాలి. 6 గంటలు లేస్తున్నావు అంటే నువ్వు ఎప్పుడు టెన్షన్గా 6 గంటలకి, నువ్వు లేవడం చూస్తే టైం చూసుకోవాలి, కరెక్ట్ 6 లేస్తాను, అలా ఉండాలి. అవి చేయట్లేదు. ఏదో సెలవు వచ్చిందని ఎక్కువసేపు పడుకోవడం, నైట్ ఎక్కువసేపు నైట్ అవుట్స్ చేయడం, ఇలాంటివి చేయడం ద్వారా మన డైలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. అంటే ఇక్కడ 6వ స్థానాన్ని డిస్టర్బ్ చేస్తే 5 దెబ్బతింటుంది, 4 దెబ్బతింటుంది, 3 దెబ్బతింటుంది, 2 తింటుంది, లగ్నం శరీరం దెబ్బతింటుంది. దాని తర్వాత 6వ ఇల్లు దెబ్బతింటే 7 సప్తమ స్థానం, ఒక పార్ట్నర్షిప్, వ్యాపార భాగస్వాములు, నువ్వు లేట్గా రావడం, లేట్గా ప్రజెంట్ చేయడం, వీటి వల్ల వాళ్ళిద్దరి మధ్య బ్రేక్స్. అదే వైఫ్ అండ్ హస్బెండ్ పార్ట్నర్షిప్, దానివల్ల 8th డార్క్నెస్ లో జరగాల్సింది, నిగూఢంగా ఉండాల్సింది ఓపెన్ అవుతాయి. దాని ద్వారా 9th భాగ్యం, పొందాల్సినవి కోల్పోతాం. తద్వారా మనం చేయాల్సిన పనులు, కర్మలు చేయలేం. తద్వారా లాభాన్ని పొందలేం. ఎప్పుడైతే లాభం మన దగ్గర లేదో మోక్షాన్ని చేరుకోలేం. ఒక చార్ట్ మన జీవితాన్ని ఇంత నిర్దేశిస్తుంది. లగ్నం అనేది 1వ స్థానం 6వ స్థానంతో అనుసంధానం అయి ఉంటుంది. అంటే పొద్దుటే ఒక టైం పెట్టుకోవాలి, 5 గంటలకు లేవాలి, మనకు సూర్యోదయం అవుతుంది, మన కార్యక్రమాలు పూర్తి చేసుకుని మనం ఇలా ఉండాలి. ఇవి చేయకూడని పనులు. సూర్యుని అనుసరించడం, సూర్యోదయ సూర్యాస్తమయాలను అనుసరించేవాళ్ళు జీవితంలో అత్యద్భుతమైనటువంటి అభివృద్ధిలో ఉంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎస్. సో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి, మాకు లేదండి వంతన, లేదంటే మాకు తెలియదండి ఎలా ఇవ్వాలో, ఆడవాళ్ళు కూడా ఇవ్వచ్చునా, పిల్లల చేత కూడా చేయొచ్చునా, ఇలా రకరకాల డౌట్స్ ఉంటాయండి. దానికి మనకి పూర్వం విద్యా వ్యవస్థలు వేదిక విద్య ఉండేది. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత తీసుకెళ్ళి మనం వేద పాఠశాలల్లో వేసేవారు. వేదం ఫస్ట్ చెప్పేది ఒకటే. మీరు రాముల వారిని నిద్ర లేపుతూ వశిష్ఠుల వారు కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్య ప్రవర్తదే ఉత్తిష్ట నరశార్థోలం కర్తవ్యం దైవమాన్హీకం. అప్పుడు ఆయన వయసు 13 ఏడు ఎంతో చెప్తారు. ఆ వయసులో ఋషి చెప్పారు ఆయనకి, నిద్రలే రామ, సూర్యోదయం అవుతుంది, సంధ్యావందనం చేయి. అంటే మనం చిన్నపిల్లలకు కూడా ఇది అంటే గ్రాటిట్యూడ్. మనకి అద్భుతమైనటువంటి ఇంతటి దేహాన్ని ఇచ్చాడు, 2 చేతులను ఇచ్చాడు, కళ్ళని ఇచ్చాడు. అందుకని కృతజ్ఞత తెలియచేస్తూ ఇచ్చేటువంటి ఒక ఆఫరింగ్, వాటర్ ఆఫరింగ్ ఇది. ఇక దీనికి మీరు నేను ఇవ్వాలా, నువ్వు ఇవ్వాలా, పిల్లలకి నేర్పాలి. ఇది సంస్కారం. గివ్ అండ్ టేక్, కృతజ్ఞత ఇస్తే దాన్ని పొందుతాం మనం. మనకు అన్ని ఇచ్చాడు. నైట్ నిద్రపోయానమ్మా, లేచా, ఈ రోజు నేను ముందు కూర్చున్నానంటే అది కృతజ్ఞత. లేవకపోతే రేపటికి 2 కదా. ఆ గ్రాటిట్యూడ్ ప్రతి మనిషికి. జీవం ఉంది, మనలో జీవం ఉంది అంటే మనం లేచిన వెంటనే కృతజ్ఞత చెప్పాలి. ఆడ మగ కాదు, జీవం ఉంటే అది మన అందరం చేయాల్సిన పని. పిల్లలకి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పిల్లలకి అది నేర్పాలి. అంటే నేను నా ఆధ్యాత్మిక జర్నీ మొదలుపెట్టిన దగ్గర నుంచి పిల్లలకి, వాళ్ళకి సూర్యోపాసన దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పుకుంటూ వస్తున్నాను. చాలా మార్పు వచ్చింది. అంటే మళ్ళీ మనకి ఆ వేద విద్య తెలిస్తే అందులో అది ఉంటుంది కంపల్సరీ. ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే, ఉదయిస్తున్నటువంటి సూర్యుని చూసి మాట్లాడుకోవటం. అది ఆయన మిత్రుడు, మిత్రా కిరణాలు. అంటే ఇంకా అంతకన్నా మిత్రుడు ఎవరుంటారు? ఇక్కడ ఉన్నాడు,
నువ్వు వేరే ఊరెళ్ళావు, అక్కడ కూడా ఉంటాడు. మరి అంటే నిన్ను ఫాలో అవుతూనే ఉంటాడు ఆయన. నువ్వు ఫాలో అయినా అవ్వకపోయినా ఆయన అనుదినం మనతోటే ఉండి మనల్ని రక్షిస్తున్నవాడు. అలాంటి వాడికి కృతజ్ఞత చెప్పడానికి, థ్యాంక్స్ చెప్పడానికి చేతులు రావట్లేదంటే ఎట్లా? మరి అందరూ నేర్చుకోవాలి, నేర్పించాలి. ఎస్. సో ఫైనల్ గా మాఘమాసం ఇప్పటి వరకు మీరు చేసినా చేయకపోయినా ఈ పని అట్లీస్ట్ ఇక్కడ నుంచి ప్రారంభించండి, లైఫ్ లో ఎంత చేంజ్ మీకు కనిపిస్తుంది చూడండి అనడానికి. 100% అమ్మా, నాది గ్యారంటీ. మీ జీవితంలో మార్పు కనపడకపోతే రోడ్డు మీద కనపడితే నా కాలర్ పట్టుకుని అడగండి. మీరు ఈ మాఘమాసంలో ప్రారంభించండి. ఏమని అదే వాట్ ఇస్ దాట్? అట్లీస్ట్ చేతులు జోడించి ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి ఎదురుగుండా అట్లీస్ట్ నమస్కారం, సూర్యనారాయణాయ అంటే మంత్రాలు వస్తే అది హృదయం చదవండి, లేదు చేతులు జోడించి నమస్కరించండి. మర్చిపోకుండా 365 రోజులు కూడా నమస్కరించండి. 366వ రోజు మీరు మీ జీవితంలో మార్పు చూడకపోతే చూడండి. ఎస్. సో మీకు ఏమనిపిస్తుందో కింద కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. సూర్యస్మృతి.